శ్రీరామ ఉవాచ వికల్పకల్పనానల్పా జల్పితైరల్పబుద్ధిభిః భేదైరుద్ధరతాం నీతః సంసార కుహరే భ్రమః. ఇప్పుడు భేదైః ఉద్ధరతాం నీతః సంసార కుహరే భ్రమః. వికల్పకల్పన అనల్ప జల్పితైః అల్పబుద్ధిభిః అల్పబుద్ధుల చేత వే- ఉద్- ఆ, భేదైః ఇప్పుడు ఇంకా ఎవరెవరు ఈ సంసారంలో మనల్ని పడేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో ఈ తరగతిలో చెప్పబోతున్నారు. సంసార కుహరే భ్రమ. ఈ సంసారం అనేటువంటి నుయ్యిలోకి దా- వికల్ప కల్ వికల్ప కల్పన అనల్ప జల్పితై అల్పబుద్ధి. అల్పబుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేదై ఉద్ధురతాం నీత ఉద్ధురతాం నీత. దీన్ని ఎలా చేస్తారు అంటే ఆ, ఈ సంసారంలోకి కొన్ని విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ కొన్ని జల్పములు వికల్ప కల్పన అనల్ప జల్పితై. ఆ జల్పములు ఎలా ఉంటాయి అంటే రీజన్ మా అంత రీజనింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఆ నిజంగా దేవుడే ఉంటే కనపడాలి కదా. మనం ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి కదా, దేవుడు ఎక్కడ కనపడట్లేదు మనకు. దేవుడు అంటే ఇలా జరుగుతుందా, దేవుడు అంటే ఇన్ని కష్టాలు ఉంటాయా, దేవుడు అంటే ఇంత ఇంత దుఃఖం ఉంటుందా ప్రపంచంలో, దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఆకలి చావులు ఉంటాయా. కాబట్టి ఇక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ భోగ్యాలు ఇవన్నీ కూడా. ఎవరు మనం ఎవరు చేశారు అనుభవించడానికి. దానికి మళ్ళీ జవాబు లేదు. సరే, ప్రకృతి చేసింది, నేచర్. ప్రకృతినే పరమేశ్వరుడు అనుకో. ఆహా, అట్లా అనుకో. ప్రకృతి పరమేశ్వరుడు కదా, ఎందుకు వాళ్ళ లాజిక్ కి అందదు కదా. అది వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ కేవలం ఇక్కడ ఉన్నవన్నీ భోగములు, ఇవన్నీ అల్ప జల్పితాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చెప్పి ఇంకా కొంతమంది సంసారంలో పడేస్తూ ఉంటారు. సతాం కథమివాస్తే జాయతే జాలపంజరే బాలా ఏవాత్తుమిచ్చంతి ఫలం ముకురబింబితం. అసలు సతాం కథమివాహ ఆస్థే ఇహ జాయతే జాలపంజరే. అసలు సత్పురుషులకి ఈ దీంట్లోకి వాళ్ళకి ఈ మాయలోకి వాళ్ళు పడలేరు కదా, ఈ వలలోకి వాళ్ళు పడలేరు. ఇప్పుడు ఎలాగైతే అంటే వాళ్ళకి ఈ ప్రపంచం అంతా ఎలా కనిపిస్తుంది అంటే అద్దంలో ప్రతిబింబించేటువంటి ఫలం లాగా కనిపిస్తుంది. వాళ్ళకి తెలుసు దీన్ని, అది భోగ్యం కాదు, అది అద్దంలో ప్రతిబింబించే ఫలం. అది ఊరికే ఉంది అని తెలుసుకోవడానికి అంత మాత్రమే అనిపిస్తుంది కానీ ఆహా ఎంత బాగుంది అని కూడా ఆస్వాదించడానికి కూడా పనికిరాదు అని సత్పురుషులకే తెలుసు. ఇహాపి విద్యతే యేషాం పేలవా సుఖ భావన ఆకుః తంతుమివాశేషం కాలస్తామపి కృంతది. ఆకుః తంతుమివ అశేషం. ఇహాపి విద్యతే యేషాం పేలవా సుఖ భావన. ఇక్కడ కూడా ఎవరికైనా సుఖ భావన ఉంటే అది పేలవమైనటువంటి సుఖ భావన. ఆ సుఖ భావన ఉంటే ఒకవేళ అది చాలా పేలవమైనటువంటి సుఖభావన. ఎంత పేలవమైనటువంటి అంటే సాలె పురుగు యొక్క తంతువులు లాంటి పేలవమైంది. దాన్ని మూషికం ఎలుక ఆకు ఎంత తొందరగా దాన్ని ఆ, తెంచేస్తుంది, అంత తొందరగా కాలం కూడా ఈ సుఖ భావనని తెంచేస్తుంది. ఇప్పుడు ఇవాళ ఏదో సుఖం అని అనుకుంటాం, ఆ సుఖం దాని ఎందు సుఖ భావన ఎంత తొందరగా కాలం తీర్చేస్తుంది అంటే చాలా తొందరగా తీర్చేస్తుంది. నేను ఉదాహరణ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే దీంట్లో సుఖం ఉంది అని చాలా మంది అనుకుంటారు. కాబట్టి ఒక కొత్త కారు తీసుకుంటామండి, ఆ కొత్త కారు ఎందు సుఖ భావన ఎప్పటిదాకా ఉంటుంది. లోన్ అప్రూవ్ అయ్యి కార్ షోరూమ్ నుంచి బయటికి తీసేంత వరకే. షోరూమ్ లో నుంచి కార్ బయటికి తీసిన తర్వాత ఇంటికి వెళ్లే వరకు ఆ ఎవరొచ్చి ఎక్కడి నుంచి తగులుస్తాడా అని చెప్పి ఇంత జాగ్రత్తగా వెళ్తే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తామో మనం.
వెళ్ళాము, సరే ఇంటికి తీసుకొచ్చాము, అందరూ స్వీట్ అడిగారు, స్వీట్ ఇప్పించాము. గుడికి వెళ్దాము, పూజ చేయించుకుందాం అంటారు, వెళ్తాం పూజ చేయించుకున్నాం. అక్కడ ఏదో గుడిలో పూజారి గారు ఒక 500 రూపాయలు దక్షిణ అంటారు, 1000 రూపాయలు అంటారు. ఆ 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో. అంటే ఏ విషయం పట్ల అయినా సుఖభావన వెంటనే కాలం తీర్చేస్తుంది. ఆ కాలం అసలు ఆ సుఖభావన ఉండనివ్వదు. అయినా కూడా మనం వీటిలో సుఖాలు అనుకొని వాటి వెనకాల పరిగెడుతూనే ఉంటాం. నతదస్తిహ యదయం కాలః సకలఘస్మరః గ్రసతే తజ్జగత్ తజ్జగజ్జతాం ప్రాప్తాబ్ధమివ పాడవః. న తదస్తిహ యదయం కాలః సకలఘస్మరః, అన్నిటినీ మింగేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి కాలానికి ఈ లోకం, ఈ ప్రపంచంలో కబళించడానికి యోగ్యం కానటువంటిది ఏదీ లేదు. అంటే బడబావన లాగిని సముద్రం మొత్తాన్ని కబళించేసినట్టు ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని మొత్తం కబళించేయగలిగినటువంటి శక్తి కాలానికి ఉన్నది. సమస్త సామాన్యతయా భీమః కాలో మహేశ్వరః దృశ్య సత్తామిమాం సర్వాం కవలీకర్తుముద్యతః. కాలః భీమః మహేశ్వరః, సమస్త సామాన్యతయ అన్నిటిని చాలా హాయిగా సునాయాసంగా భీముడు, కాలుడు, మహేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుడు దృశ్య సత్తామిమాం కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని, దీనన్నిటినీ కూడా సర్వాం కబలీకర్తుముద్యత అన్నిటినీ కబలించి వేయగలిగినటువంటి శక్తి గలవాడు. మహతామపి నో దేవః ప్రతిపాలయతి క్షణం కాల కవలితానంత విశ్వాత్మతాంగతః. అసలు మహతామపి నో దేవః ప్రతిపాలయతి క్షణం, ఈయన ఎలాంటి వాడు అంటే ఆ గొప్ప గొప్ప వాళ్ళని కూడా మింగివేయగల సమర్థుడు. మహతామపి నో దేవః ప్రతిపాలయతి క్షణం. పరిపాలయతి అంటే జాగ్రత్తగా చూసుకోవడం, ప్రతిపాలయతి అంటే మింగేయడం, క్షణంలో మింగేస్తాడు. కాలః కవలిత అనంత విశ్వ, అన్నిటినీ విశ్వంలో ఉన్న వాటన్నిటినీ కబలించి వేసి ఆయన ఎలా అయిపోతాడంటే విశ్వాత్మతాంగత, విశ్వాత్మగా మారిపోతుంది. విశ్వాత్మతాంగత, విశ్వాత్మత్వాన్ని పొందుతాడు ఆయన. అంటే పొందడం అంటే ఇంతకుముందు లేదంటే ఉన్నది, అన్నిటిని మింగేసిన తర్వాత కూడా ఆయన విశ్వాత్ముడిగానే ఉంటాడు. యుగవత్సర కల్పాక్షై కించిత్ ప్రకటితాంగతః రూపై అలక్ష్య రూపాత్మ సర్వం ఆక్రమ్య తిష్టతి. యుగవత్సర కల్పాఖ్యై కించిత్ ప్రకటితాంగతః రూపై అలక్ష్య రూపాత్మ సర్వం ఆక్రమ్య తిష్టతి. యుగాలు, వత్సరాలు, యుగాలు, కల్పాలు, వీటన్నిటినీ కూడా కించిత్ ప్రకటితం, వీటన్నిటిలో కొద్దిగా ప్రకాశించేటువంటి, అంటే వీటన్నిటిలో అసలు నిజంగా ఆ పరమేశ్వరుడి యొక్క కాలం యొక్క ప్రకాశం ఎంత ఉంది అంటే కొద్ది మాత్రమే ఉంది వీటన్నిటిలో, మిగతా అంతా కూడా అవ్యక్తంగానే ఉంది. రూపై అలక్ష్య రూపాత్మ, ఈ రూపములన్నిటి చేత కూడా, ఈ రూపములన్నీ ఉన్నా కూడా అలక్ష్య రూపాత్మ, ఏ రూపంతోనూ తెలుసుకోలేము. అంటే ఇదే రూపంగా ఆయన్ని తెలుసుకోలేము. అలక్ష్య రూపాత్మ సర్వం ఆక్రమ్య తిష్టతి, అన్నిటినీ ఆక్రమించుకొని ఆయన మాత్రమే మిగిలి ఉంటాడు. ఏ శుభారంభాః సుమేరు గురవోపి ఏ కాలేన వినిగీర్ణాస్తే గరుడేనేవ పన్నగా. ఒక గరుడు పన్నగాన్ని, పాముని పట్టుకొని మింగేసినట్టు చాలా మంచివి శుభారంభాలు, ఏవేవైతే శుభాలు కలిగించేవి ఏవేవైతే ఉన్నాయో, సుమేరు గురవోపి, మేరు పర్వతం లాంటి దృఢమైనవి కూడా, గురవోపి బరువైనవి కూడా కాలం చేత అవన్నీ కూడా వినిగీర్ణాస్తే, అవన్నీ కూడా మింగివేయబడుతున్నాయి. నిర్దయ కఠిన క్రూర కర్కశ కృపణోధమ నతదస్తి యదద్యాపి నకాలో నిగిరత్యయం. ఎవ్వరు ఈ కాలుడి యొక్క
కబళము నుండి ఆయన 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 చేత మింగివేయబడకుండా ఎవ్వరూ మిగలలేరు. దయ లేని వాళ్ళు కఠినులైనా సరే, క్రూరులైనా సరే, కర్కశులైనా సరే, కృపణులు, లోభులైనా సరే, అధములైనా సరే, ఇంతకుముందే చెప్పేసాం, మహాత్ములైనా సరే, నతదస్తి యదద్యాపి, ఆయన చేత మింగబడినటువంటి వస్తువు, వ్యక్తి ఏదీ లేదు. అన్నిటినీ కాలమే మింగేస్తున్నాం. కాలహ కవలనై కవలనైకాంతమతిరత్తి గిరన్నపి అనంతైరపి ఆ, లోకో లోకా అనంతైరపి లోకౌఘైః నాయం తృప్తో మహాశనః. లోకౌఘైః కాలః మతిరత్తి గిరన్నపి. అసలు కాలానికి ఎలాంటిదంటే అన్నిటిని కబలించేయడం చాలా ఇష్టం. అరే, అంటే ఈ వస్తువు మింగుతున్నాడు కదా, ఆ వస్తువు మింగేంతసేపు ఇంకో వస్తువు మింగకుండా ఉంటాడంటే అలా లేదు. ఆయనకి సహస్రముఖ, సహ 1000 బాహువులు అంట ఆయనకి. కాలుడి 1000 ముఖాలు. 1000 బాహువులతో, 1000 ముఖాలతో, వెయ్యిటిని ఒకేసారి మింగగలడు. అనంతైరపిలోకైః నాయం తృప్తం. సహస్ర అనే శబ్దానికి అనంతము అని. అనంతము, సహస్రము రెండు పర్యాయవాచి పదం. సహస్రం అంటే 1000 అనే లేదు, అనంతముని కూడా తీసుకోవచ్చు. అనంతమైనటువంటి వీటన్నిటి వస్తువులన్నిటిని కూడా ఆయన నాయం తృప్తో మహాశన, వీటన్నిటిని మింగుతున్నా కూడా ఆయనకి తృప్తి లేదు. అంటే హరత్యయం నాశయతి కరోత్యత్తి నిహంతి చ కాల సంసారం వృత్తిమి నానారూపం యథానథ. ఈ కాలుడు ఎలాంటి వాడు, పరమేశ్వరుడు ఎలాంటి వాడు అంటే హరతి అయం నాశయతి కరోతి అత్తి నిహంతి చ కాల సంసారం వృత్తిమి నానారూపం. ఒకే నటుడు నానా రూపాలు ధరించి ఎలాగైతే నాట్యము చేయగలరు. ఇప్పుడు నృత్యం చేసేవాళ్ళు ఉన్నారు, నాటకం లేదు ఇక్కడ. నృత్యం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నృత్యం చేసే వాళ్ళు వాళ్ళే యశోదగా ఉంటారు, వాళ్ళే కృష్ణుడుగా అవుతారు, వాళ్ళే గోపికలుగా అవుతారు. అక్కడ ఎవరి గురించి అక్కడ వస్తుందో ఆ సందర్భానికి తగ్గట్టుగా వాళ్ళు వారి హావభావాలు మార్చుకుంటూ, కేవలం ముఖంలో ఆహార్యాన్ని మార్చుకుని వాళ్ళు యశోద, కృష్ణుడా, గోపిక అనేవి వాళ్ళు ఎలాగైతే ప్రదర్శించి యశోదగా ఉంటూ, మాతృభావాన్ని గోపికలుగా ఉంటూ, దాసీ భావాన్ని కృష్ణుడుగా ఉంటూ, పరమాత్మ భావాన్ని ఇవన్నీ ఎలాగైతే ప్రదర్శించగలరో అలాగే ఒకడే పరమేశ్వరుడు. ఆయనే సృష్టించగలడు, ఆయనే పరిపాలించగలడు, ఆయనే మింగేయగలడు, ఆయనే హరించేయగలడు. ఇవన్నీ కూడా ఆయన ఒక్కడే చేయగలుగుతున్నాడు. భినత్తి ప్రవిభాగస్థ భూత బీజాన్యన అన్యనతం జగతి అసక్తయా బంధాత్ దాడిమాని యథాశుక. ఇప్పుడు చిలుక ఏం చేస్తుంది? శుక యథాశుక బంధాత్ దాడిమాని. ఆ చెట్టు మీద ఉన్నదాన్ని, ఆ దానిమ్మ పండుని దాన్ని కొట్టేసి దాని లోపల ఉన్నటువంటి బీజాలన్నిటిని ఎలాగైతే తినేయగలదో అలాగే భినత్తి ప్రవిభాగస్థ భూత బీజాని అనారతం. అనారతంగా ఈ భూత బీజాలన్నిటినీ కూడా ఆయన మింగేవాడు. జగత్తి అసత్తగా, జగత్తులో ఉన్నటువంటి అసత్తులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి యొక్క బీజభావాలన్నిటినీ కూడా ఆయన చిలుక దానిమ్మ పండులో ఉన్నటువంటి బీజాన్ని తినేసినట్టుగా తినేయగలదు. శుభాశుభ విషాణాగ్ర విలూన జనపల్లవ కూర్జతి స్ఫీత జనత జీవ రాజీవనీ గజ. శుభాశుభ విషాణాగ్ర విలూన జనపల్లవ స్ఫూర్జతి స్ఫీత జనత జీవ రాజీవనీ గజ. ఎలా ఉన్నాడు ఈ కాలుడు అంటే అడవిలో మత్త గజం లాగా ఉన్నాడు. మదించినటువంటి ఏనుగు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెట్లని
చిగుళ్ళని వాటన్నిటిని కూడా ఎలాగైతే త్రుంచివేయగలదో అలాగే శుభాశుభ కర్మ శుభాశుభ కర్మలని కూడా అన్నిటిని కూడా శుభాశుభ విషాగ్ర విలీన జనపల్లవ వాళ్ళందరూ ఈ అరణ్యంలో వాళ్ళందరినీ అభిమానంతో ఉండేటువంటి జీవాత్మలందరినీ కూడా ఆయన ఆ విజృంభిస్తున్నాడు. వాటన్నిటిని వర్తక జంతుం చేసినట్టుగా ఈయన కూడా విజృంభించి అన్ని తీసేస్తాడు. కాబట్టి అంటే జీవాత్మ ఏం చేసేస్తాడంటే జీవుని ఎలా అండి అంటే ఎవరికైతే దేహాత్మ భావం ఉందో వాళ్ళందరినీ కూడా ఆయన తీసేస్తున్నాడు. మరి మత్తగజానికి ఈ ఉపమానానికి ఎంతవరకు తేడా, ఎంతవరకు పోలికండి అంటే అంతవరకు మాత్రమే. ఎలాంటి జీవుల గురించి మాట్లాడుతున్నాం అంటే దేహాత్మాభిమానంతో తబ్బిబ్బైపోతున్నటువంటి జీవులందరినీ కూడా ఆయన నాశనం చేస్తాడు. ఇప్పుడు అక్కడ కూడా ఉదాహరణలు కూడా కూడా చూడండి. కొన్ని చిగుళ్ళు ఉంటాయి, కొన్ని చెట్లకు చిగుళ్ళు ఉంటాయి. చిగురుతున్న సమయంలో అవి ఎలా నిక్కబుడుచుకొని నిలబడి ఉండవు, చాలా గోప్యంగా ఉంటాయి. బిల్వ వృక్షం యొక్క చిగుళ్ళు చూసారంటే చాలా లోపల, అవి వాటిని వెతకడం చాలా కష్టం. బిల్వ వృక్షం పువ్వులు ఎప్పుడైనా ఎవరైనా చూసారా? పువ్వులు లేకుండా కాయలు ఎలా వచ్చాయి? బిల్వ బిల్వ చెట్టు పువ్వులను ఎవరూ చూడలేరు. కొన్ని చెట్ల వృక్షాలు అలా ఉంటాయి. అంటే ఆ దేహాత్మ అభిమానాన్ని పొందకుండా ఉన్నటువంటి జీవులని, వాళ్ళు ఆ ఏనుగు యొక్క మదించినటువంటి ఏనుగు యొక్క తాకిడిని కూడా తట్టుకొని నిలబడగలరు. అయితే కొన్ని మామిడి పూత ఉంటుంది, వేప పూత ఉంటుంది. వేప పూత మామిడి పూత చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. మామిడి చెట్టుని చూసారు, వేప చెట్టుని చూసారంటే వేప పూత మామిడి పూత ఖచ్చితంగా చూస్తారు. అవి ఒక చిన్న గాలికి అన్ని పడిపోతుంటాయి. మామిడి పూత, వేప పూత. ఆ మదించిన ఏనుగు తాకిడి కాగలుగుతాయి అవి? కాగలేదా? విరించి మూల బ్రహ్మాండ బృహద్దేవ ఫలద్రమం బ్రహ్మకాననం బ్రహ్మకానమాభోగి పరమావృత్య తిష్టది. ఈ విరించి మూల బ్రహ్మాండ బృహద్దేవ ఫలద్రుమం, ఈ బ్రహ్మాండం అనేటువంటి ఈ మహావృక్షానికి మూలము బ్రహ్మ, దేవతలు దీనికి ఫలాలు. బ్రహ్మకాననం ఆభోగి పరమావృత్య తిష్టది. బృహద్దేవ ఫలద్రుమం, దీంట్లో అన్నింటిలో ఫలాలని దేవతలు. ఇవన్నీ ఈ బ్రహ్మం అనేటువంటి మూలము గల వృక్షము ఎక్కడుంది? బ్రహ్మాండం అనేటువంటి వృక్షం ఎక్కడుంది అంటే బ్రహ్మం అనేటువంటి అరణ్యంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ అరణ్యం అంతా కూడా ఆ కాలుడి యొక్క, మహాకాలుడి యొక్క అధికారంలో ఉన్నాయి. పరమావృత్య తిష్ట. యామినీ భ్రమరాపూర్ణ రచయన్ దినమంజరి వర్ష కల్ప కళావల్లీ న కదాచన ఛిద్యతే. యామినీ భ్రమరాపూర్ణ, రాత్రి అనేటువంటి తుమ్మెదలతో నిండిన రచయన్ దినమంజరి, పగళ్ళు అనేటువంటి దినమంజరీ పూల గుత్తులతో నిండినటువంటి వర్ష కల్పములు సంవత్సరాలు అనేటువంటి లతలు ఉన్నటువంటి దీన్ని ఎప్పుడూ రచిస్తూనే ఉంటాడంట. దాంట్లో కష్టం చూడడు ఆయన. ఎందుకంటే చేయాలి ఆయన ఇష్టం, అది ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నీళ్లు ప్రవహించాలి, కొండపైన నీళ్ళు వస్తే ఎందుకు ప్రవహించాలండి? వాటికి పారే శక్తి ఉంది కాబట్టి పారతాయి. ఈ ప్రశ్న చాలా మంది చేస్తుంటారు, పరమేశ్వరుడు సృష్టి ఎందుకు చేయాలండి?
ఈ సృష్టి కూడా ఏంటి, అన్ని చోట్లలో చేయడు ఆయన. ఆ, బుధగ్రహం మీద లేదు, శుక్రగ్రహం మీద లేదు, అలాగే కుజగ్రహం మీద లేదు, బృహస్పతి మీద లేదు, శని శని గ్రహం మీద ఎక్కడా లేదు, భూమి మీద మాత్రమే ఉంది. ఈ భూమి నిజంగా చూస్తే అనంత కోటి విశ్వంలో, ఇంత వ్యాప్యమైనటువంటి విశ్వంలో ఈగ ఉమ్, ఈగ కాలు కొన ఈగ కాలుకి తగిలినటువంటి దుమ్ము అంత కూడా లేదు, ఇంత అనంత విషయానికి కంపేర్ చేసుకుంటే. దీంట్లో మనం అందరం మనుషులము, దీంట్లో ధర్మాలు, రాగద్వేషాలు, వైషమ్యాలు, శత్రుత్వాలు, ఇన్ని పెట్టాడు అక్కడ. ఎంతో ఇంత చేయడం ఆయనకి ఇదంతా లీల అంతే. సో, ఆ, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదో మట్టితో బొమ్మలు చేస్తారు, ఇళ్ళు కడతారు, అన్ని చేస్తారు. వాళ్ళకి ఆట అయిపోగానే అన్ని కూల్చేసి వెళ్ళిపోతారు, వాళ్ళే కూల్చేస్తారు. ఎందుకు చేశారు అంటే చపలత్వం అంతే. పరమేశ్వరుడు కూడా చపలత్వం అని చెప్దామా? చెబుదాం, తప్పేముంది. ఇప్పుడు లీలే కాబట్టి అది కూడా లీలా చపలత్వం అని అందాం. అది నిజంగా అసలు ఇప్పుడు ప్రస్తుతానికైతే పరమేశ్వరుడి ద్వారానే జరుగుతుంది అని అనుకుందాం. తర్వాత మనం మెల్లిగా వెళ్తూ వెళ్తూ సృష్టి ఖండం అక్కడ అర్థం చేసుకున్నప్పుడు అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది, ఎలా రచన అవుతుంది, అవన్నీ కూడా మనకి ఇంకా విశేషంగా తెలుస్తుంది. ఛిద్యతే నావభగ్నోపి దగ్ధోపి హి న దహ్యతే, దృశ్యతే నాపి దృశ్యోపి ధూర్త చూడామణి మునే. ఆయన కార్య రూపంలో ఇప్పుడు, అవునండి, ఇప్పుడు ఇదంతా పరమేశ్వరుడే, ఇదంతా పరమేశ్వరుడి యొక్క సృష్టి, పరమేశ్వరుడే ఇదంతా చేస్తున్నాడు, బాగుంది, ఇదంతా పరమేశ్వరుడే. ఇప్పుడు ఈ ప్రపంచం నాశమైతే పరమేశ్వరుడు కూడా నష్టమైనట్టేగా. ఈ ప్రశ్న ఎప్పుడైనా అనుకున్నాం మనం? ఎప్పుడైనా మనసులో వచ్చి ఉంటుంది. ప్రపంచం ప్రపంచం కూడా పరమేశ్వరుడే. పరమేశ్వర రూపమైనటువంటి ప్రపంచం ప్రళయకాలంలో నశించింది. అయితే పరమేశ్వరుడు కూడా నశించినట్టే అర్థం వస్తుందా అంటే రాదు. ఇక్కడ కార్య రూపంలో నష్టమైనా కూడా కారణ రూపంలో నారాయణుడనే ఉన్నాడు. కార్యం మాత్రం నష్టమైంది. అందుకే ఇక్కడ పరమేశ్వరుడు ఇక్కడ నిమిత్తోపాదాన కారణం అంటాం మామూలుగా. తర్కశాస్త్రంలో చెప్పినప్పుడు పరమేశ్వరుడు ఈ ప్రపంచానికి నిమిత్తోపాదానం అంటే ఆయన నిమిత్త కారణం, ఉపాదాన కారణం. ఇప్పుడు ఒక కుండను తయారు చేయడానికి నిమిత్త కారణము ఘటికుడు, ఘటానికి కుమ్మరివాడు. ఆ కుంభకారుడు ఘటాన్ని తయారు చేసినప్పుడు ఘటం తయారు చేయడానికి అతను నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. కానీ పరమేశ్వరుడు అలా కాదు, పరమేశ్వరుడు తానే ప్రపంచంగా మారుతుంది. అంటే ఆత్మ చైతన్యమే అదే పరమేశ్వరుడు అంటున్నా. పరమేశ్వరుడు అలా మారాడు అనుకుంటే ఒక వ్యక్తి ఇలా మారాడు అనే భావన మనకు కష్టమైపోతుంది, దాన్ని అర్థం చేసుకో. కాబట్టి చైతన్యం, దానికి ఆత్మ చైతన్యం, ఇలా ఆత్మ చైతన్యం ఏదైనా పేరు పడదు. సో ఆ చైతన్యమే తన్ను తానే ప్రపంచ రూపంలో మన ముందుకు తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి కార్య రూపంలో నష్టమైన కారణ రూపంలో మార్పు ఉండదు. విద్యతే నావభగ్నోపి దగ్ధోపి నా దహ్యతే, కాలిపోయినా కూడా కాలదు. దృశ్యతే నాపి దృశ్యోపి, కనిపిస్తున్నాడు కానీ కనిపించని వాడిగా కూడా కనిపిస్తున్నాడు. పగలగొట్టలేని వాడిగా కూడా పగిలిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. కాల్చ కాలు కాల్చడం కుదరను అంటే కాలడం అనేటువంటిది లేనటువంటి వాడు కూడా దగ్ధాపి దృశ్యత, కాలిన వాడు కూడా కాలనటువంటి వాడుగా ఉన్నాడు, కాలలేనటువంటి వాడు కూడా కాలినట్టుగా కనిపిస్తున్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నాడు అంటే ధూర్త చూడమని ముని. నేను ధూర్తులలో చూడమని, ధూర్తులకి చూడమని. ఒకసారి ఒక చోట కనపడినట్టు ఇంకో చోట కనపడడు, ఒకసారి కనపడినట్టు ఇంకోసారి కనపడడు. ఎలా అర్థం చేసుకుందాం అనుకున్నా కూడా చిత్ర విచిత్రాలు, దీంట్లో మనకు 100 సందేహాలు. ఏకేనైవ కించిద్ ఉత్థాపయచ్చలం కించిద్ వినాశయచ్చై మనోరాజ్య వత్ ఆతత. మనసులో నిమిషంలో ఒక వస్తువుని సృజించి భంగపరిచినట్టు. మనం ఒక మనసులో ఒక వస్తువు అనుకున్నాం అనుకోండి, మీరు అనుకోండి మనసులో ఒక
ఆ, ఒక ఏదో ఒక దాన్ని కల్పించుకోండి. దాని గురించి ఇప్పుడు దాని మనసులోనే దాన్ని నాశనం చేసేయండి. అలాగే పరమేశ్వరుడు కూడా చేస్తున్నాడు. దుర్విలాస విలాసిన్యా చేష్టయా కష్టపుష్టయా ద్రవ్యైక రూపకృద్రూపం జనం ఆవర్తయన్ స్థిత. దుర్విలాస విలాసిన్యా చేష్టయా కష్టపుష్టయా ద్రవ్యైక రూపకృద్రూపం జనం ఆవర్తయన్ స్థిత. ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా చేస్తున్నాడు అంటే, ఏవైతే వస్తువులన్నిటినీ ఆయన కల్పించాడో వాటితో సంసర్గాన్ని పెట్టుకున్నటువంటి జీవుణ్ణి ఏం చేస్తున్నాడు? విలాసిన్యా చేష్టయా కష్టపుష్టయ. ఈ వీటన్నిటితో సంసర్గం పెట్టుకున్నటువంటి జీవుణ్ణి కొన్నిసార్లు స్వర్గాన్ని తీసుకెళ్తున్నాడు, కొన్నిసార్లు నరకాన్ని తీసుకెళ్తున్నాడు, కొన్నిసార్లు ఇంకెక్కడికో పెట్టేస్తున్నాడు, ఇంకోసారి పశు పక్షి మృగాదులుగా జన్మ ఇచ్చేస్తున్నాడు, కొన్నిసార్లు ఇంకో ఏదో మహాత్ముడుగా చేస్తున్నాడు, మళ్ళీ అక్కడి నుంచి తీసి వెంటనే అక్కడి నుంచి కింద పడేస్తున్నాడు. అసలు ఇవంతా ఏంటి? ఎందుకు చేస్తున్నాడు ఆయన? తృణం పాంసుం మహేంద్రం చ సుమేరుం పూర్ణమానవం ఆత్మం ఆత్మంభరితయా సర్వం ఆత్మసాత్ కర్తుముద్యతః. ఆ ఈయన ఎలాంటి వాడినా అంటే క్షింభరుడు అన్నాడు. క్షింభరు అన్ని ఆయన కడుపులోనే ఉన్నాయి. కాబట్టి తృణం పాంసుం, గడ్డిని, బూడిదని, అలాగే ధూళిని, మహేంద్రుని, ఇంద్రుని, ఆ సుమేరు కొండని, సముద్రాన్ని, పూర్ణమరణవం, వీటన్నిటిని ఆత్మంభరితయా సర్వం ఆత్మసాత్ కర్తుముద్యత. అన్నిటినీ కూడా ఆత్మసాత్ మళ్ళీ తనలాగే మార్చేసుకుంటున్నాడంట. అన్నిటిని ఆత్మసాత్, వాటన్నిటి రూపాలన్నీ పోయాయి, అన్ని పోయాయి, మళ్ళీ తనలాగే మార్చేస్తున్నాడు, మళ్ళీ తన నుంచి ఇవన్నీ సృజింపజేస్తున్నాడు. ఇది వినడానికి చాలా చిత్రంగా ఉంది. ఇప్పుడు క్రౌర్యం అత్రైవ పర్యాప్తం, లుబ్ధత అత్రైవ సంస్థిత, సర్వ దౌర్భాగ్యమత్రైవ చాపలం వాపి దుస్సహం. అసలు ఈయన ఎందు ఏమేమి ఉన్నాయి గుణాలు అంటే, క్రౌర్యము ఉంది, అత్రైవ పర్యాప్తం, లుబ్ధత అత్రైవ సంస్థిత, పర్యాప్తం క్రౌర్యం అత్రైవ, లుబ్ధత అత్రైవ సంస్థిత, సర్వ దౌర్భాగ్యం అత్రైవ చాపలం వాపి దుస్సహం. చపలత్వం అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంతకుముందు నేను అన్నాను చపలత్వం ఉంది పరమేశ్వరుడికి అని. నా మాటలు కాదు, రాముని మాటలు ఎత్తున్నాను. అన్ని చాంచల్యము అన్ని ఎందే ఉన్నాయి, క్రౌర్యము, దౌర్భాగ్యము అన్ని ఉన్నాయంట. ప్రేరయన్ లీలయార్కేందు క్రీడతీవ నభస్థలే నిక్షిప్త లీలాయుగభో నిజే బాలైవాంగణే. చిన్నపిల్లవాడు బంతితో ఆడుకున్నట్టు ఆయన ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు వీటన్నిటితో ఆడుకుంటున్నాడంట. సర్వభూతాస్థిమాలాభిః ఆపాద వలితాకృతి విలసత్యేవ కల్పాంతే కాల కలిత కల్పన. ప్రళయకాలం అందరినీ ఆయన చేసి, అందరినీ నాశనం చేసి, వారి పంచభూతమయ అస్థులను కూడా వాటిని ధరించి ఆడుకుంటూ ఉంటాడు. రుండమాలని ధరించి ఆయన ఆడుకుంటూ ఉన్నాడు అని. ఇక్కడ రుండమాలని ధరించి ఆడుకుంటున్నాడు అని చెప్పి శివుడిని ఎలాగైతే అని మనం అనుకుంటామో, ఆ రుండమాలాధర అని దానికి ప్రమాణం ఇక్కడి నుంచి తీసుకున్నాం, రాముడి మాటలు. అస్యోడ్డామర తృప్తస్య కల్పాంతే అంగవినిర్గతై ప్రస్ఫురత్యంబరే మేరు భూర్జత్వగివ వాయుభిః. అసలు ఈయన పనులని ఎవ్వరూ ఆపలేరండి. కల్పాంతంలో ఈయన చేసేటువంటి వాటిని ఇంకా ఎవ్వరూ దీన్ని ఆపలేరు. ఒకసారి ఇది కల్పాంతము, ఇంకా ఇక్కడ ఈ సమయంలో ఇంకా ప్రళయం కావాల్సిందంటే ఆపాల్సింది. ఇంకా దాన్ని మార్చే వాళ్ళు ఎవరూ లేరు. మొత్తం ఒక పెద్ద మహావాయువు మేరు పర్వతాన్ని కూడా ఎలా చేస్తుంది అంటే, ఆ ప్రళయకాలంలో వచ్చేటువంటి మహావాయు మేరు పర్వతాన్ని కూడా ఒక ఎండిపోయిన ఆకుని ఎలాగైతే గాలి దాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తుందో, అలా
నామరూపాలు లేకుండా చేసి భూర్జ భూర్జత్వగివ వాయుభిః రుద్రో భూత్వా భవత్యేష మహేంద్రోథ పితామహః శక్రో వై శ్రవణశ్చాపి పునరేవ నకించన. ఈ కాలుడే ఒకసారి రుద్రః భూత్వా, ఒకసారి రుద్రుడు అవుతాడంట, ఇంకొకసారి ఇంద్రుడు అవుతాడంట, ఇంకొకసారి బ్రహ్మ అవుతాడంట, ఇంకొకసారి పునరేవ నకించన, అసలు ఏ రూపం లేకుండా ఉండిపోతాడు. తే అజస్రోద్ధితోద్భస్తాన్ సర్గాన్ అమిత భాస్వరాన్ అన్యాన్ దధి దివానక్తం వీచి వీచీహి అబ్ధరివాత్మని. ఒకే సమయంలో ధత్తే అజస్రోద్ధితోద్భస్తాన్ సర్గా సర్గానమిత భాస్వరాన్ అన్యాన్ దధత్ దివానక్తం వీచీహి అబ్ధిహి ఇవ ఆత్మని. ఈయన ఒకేసారి ఎక్కువ ఎన్ని అంటే లెక్కలేనటువంటి అలలని సృష్టించగలిగినటువంటి సముద్రుడిలాగా ఒకేసారి వందల కొద్ది వేల కొద్ది సృష్టిల్ని కూడా చేయగల సమర్థుడు. వందల కొద్ది వేల కొద్ది సూర్య చంద్రుల్ని కూడా పుట్టించి అన్ని సృష్టిల్ని ఒకేసారి నడిపించగల సమర్థుడు కూడా. మహాకల్పాభిధానేభ్యో వృక్షేభ్య పరిశాతయన్ దేవాసుర గణాన్ పక్వాన్ ఫలభారానివస్థితః. మనం మామూలుగా ఇంత కూడా అసలు సృష్టి ఆలోచించి ఒకసారి, ఇప్పుడు వైవస్వత మన్వంతరము ఇవన్నీ పేర్లు చెప్తున్నాం మనం. స్వారోచ శచాక్షుష రైవత ఇవన్నీ మన్వంతరాల పేర్లు చెప్తున్నాం. అలాగే శ్వేతవరాహ కల్పం అని అంటున్నాం. ఇప్పుడు దీనికంటే ముందు 6 కల్పాలు అయ్యాయి, ఇది 7వ కల్పం అని. ఎందుకంటే అష్టావింశతితమే కలియుగే అంటున్నాం. నిజంగా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయా, ఇవన్నీ ఒకేసారి వేరే వేరే చోట్లలో జరుగుతున్నాయి కూడా తెలియదు. 28వ 1000 కలియుగాలు అయితే ఓ మన్వంతరం అంటే 1000 కలియుగాలు ఒకేసారి జరుగుతున్నాయి కూడా తెలియదు. మామూలుగా ఈ స్ట్రింగ్ థియరీలో చెప్పినట్టు 14 డైమెన్షన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. మల్టీ డైమెన్షన్స్ ఉన్నాయని కూడా చెప్పలేము. మల్టీవర్స్ అంటున్నాం, యూనివర్స్ కాదు ఇది, మల్టీవర్స్ అని. బాగుంది. అంటే ఒకేసారి అన్ని చోట్లలో ఒకేసారి సృష్టి కూడా జరిగి ఆ 1000 కలిపి 1000 కలియుగాలు అయిపోయాయి, మహాయుగం మన్వంతరం అయిపోయింది అని చెప్పేసి మన్వంతరాన్ని ఆపేసి ఇంకో మన్వంతరాన్ని కూడా చేయగలడు. అసలు ఏం జరుగుతుందని కూడా ఎవరికి తెలియదు. మహాకల్పాభిధానేభ్యో వృక్షేభ్య పరిశాతయన్ దేవాసుర గుణాన్ పక్వాన్ ఫలభారానివస్థితః. మహాకల్పం అనేటువంటి వృక్షం నుండి దేవ అసురు అనేటువంటి పక్వ ఫలాన్ని పడేస్తున్నాడు ఆయన. ఫలభారానివస్థితః కాలోయం భూతమశక గంగమానాం ప్రపాతినాం బ్రహ్మాండోదుంబరౌఘానాం బృహత్ పాదపతాంగతః. కాలోయం భూతమశక గంగమానాం లెక్కకు లేనటువంటి బ్రహ్మాండాలు అనేటువంటి కాయలు ఈ కాలం అనేటువంటి ఔదుంబర వృక్షం నుండి, బ్రహ్మాండోదుంబర ఔఘాన, బ్రహ్మాండం అనేటువంటి ఈ కాలుడు అనేటువంటి ఉదుంబర వృక్షం నుండి లెక్కలేనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా పాదపతాంగతః వీటి మీద ఉండేటువంటి అన్ని బ్రహ్మాండాల మీద వృక్షాలు, వాటి మీద ఫలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద ఉండేటువంటి క్రిమి కీటకాలు మశకాలే జీవులంట. తామాత్ర కుముద్వత్తా చిజ్యోత్స్నా పరిపుల్లయ వపుః వినోదయత్యేకం క్రియా ప్రియతమాన్వితః. అసలు చిత్ అనేటువంటి ప్రకాశము చేత, జ్యోత్స్న వెన్నెల చేత వికసించినటువంటి కలువ పూల యొక్క పొలంలో అద్వితీయుడైనటువంటి ఈయన కంటే ఇంకొకరెవరు లేరు. సత్తామాత్ర కుముద్వత్యా చిజ్యోత్స్నా పరిపుల్లయ వపుః వినోదయతి ఏకం క్రియా
ప్రియతమాన్విత. ఈ కాలుడు అద్వితీయుడైన వినోదిస్తున్నాడంట. ఈ ప్రాణుల యొక్క శుభాశుభ కర్మలే ఈయన పత్ని అంట. ఈయనకి పత్ని ఇవన్నీ అంటే ఏంటి అంటే ఆ, ఇవన్నీ కూడా మనం ఇంత ఆ పరమేశ్వరుడి పత్ని ఎవరు అంటే మన శుభాశుభ కర్మలే ఆయన పత్ని. అనంతాపార పర్యంత బద్ధపీఠం నిజం వపుః మహాశైలవత్ తుంగం అవలంబ్య వ్యవస్థిత. అసలు ఆయన ఎలా ఉన్నాడు అంటే అనంత అపార పర్యంత బద్ధపీఠం నిజం వపుః మహాశైలవత్ ఉత్తుంగం అవలంబ్య వ్యవస్థిత. అసలు శిఖరము మొదలు లేనటువంటి ఒక పెద్ద పర్వతం లాగా ఉన్నాడు. అంటే ఆయనకి ఇంకొక ఆధారం లేదు, ఆయనకు అంతము లేదు. అలా ఆది అంతాలు లేనటువంటి వాడుగా కాలుడున్నాడు. క్వచిచ్ఛామతమః శ్యామం క్వచిత్ కాంతియుతం తతం ద్వయేనాపి క్వచిద్రిక్తం స్వభావం భావయన్ స్థితః. అసలు ఆయన ఎలాంటి పదార్థాలు సృష్టిస్తున్నాడు అంటే కొన్ని చోట్లలో నల్లటి పదార్థాలు సృష్టిస్తున్నాడు, కొన్ని చోట్లలో బూడిద రంగు పదార్థాలు శ్యామ, కొన్ని చోట్లలో తెల్లటి కాంతియుతమైనటువంటి పదార్థాలు. ఈయన సృష్టి విచిత్రంగా ఉన్నది. అంటే విషయం ఏంటంటే కొన్ని చోట్లలో తమోగుణం ప్రధానమైనటువంటి పదార్థాలను ఇక్కడ వర్ణం చెప్తున్నారంటే తమోగుణ రజోగుణ సత్వగుణ పదార్థాన్ని చెప్తున్నారు. కొన్ని చోట్లలో తమోగుణ ప్రధానమైనటువంటి పదార్థాలను, కొన్ని చోట్లలో రజోగుణ పదార్థాన్ని, కొన్ని చోట్లలో సత్వగుణ పదార్థాన్ని, వీటన్నిటిని కూడా సృష్టిస్తున్నాడు. సంలీన సంఖ్య సంసార సారయా స్వాత్మసత్తయా పూర్వ్యేవ భారఘనయా నిబద్ధ పదతాంగతః. అసలు కాలుడు ఎలా ఉన్నాడు అంటే పూర్వేయ భారఘనయా నిబద్ధ పదతాంగతః సారయా స్వాత్మసత్తయ. ఈయన సంలీన అసంఖ్య సంసార సారయా స్వాత్మసత్తయా తన స్వసత్తాతోనే ఆయన ఉన్నాడు. ఆయనకి ఇంకో ఆధారం అవసరం లేదు. ఇప్పుడు ఇంత బరువైనటువంటి భూమి తన భారం మీదే నిలబడి ఉన్నట్టు, ఇన్ని భారాన్ని మోసేటువంటి భూమి ఎలా ఉంది, తన మీద తానే నిలబడి ఉన్నట్టు, అలాగే పరమేశ్వరుడు కూడా తన సత్తా మీద మాత్రమే నిలబడి ఉన్నాడు. ఆయన నఖిద్యతే నాద్రియతే నాయాతి నచగచ్చతి నాస్తమేతి నచోదేతి మహాకల్పశతైరపి. అసలు ఎన్ని వేల కోట్ల కల్పాలైనా కూడా నఖిద్యతే, ఆయనకి బాధ లేదు. నా ఆద్రియతే, బాధని పొందడు, ఆయన సంతోషాన్ని పొందడు. అదెప్పుడు నా ఆయాతి నచగచ్చతి, ఆయన ఎక్కడికో వస్తాడు, ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వెళ్ళిపోతాడు. నా అస్తమేతి, ఆయన అస్తమాన్ని పొందుతాడు. ఆయనకు ఉదయాస్తమాలు ఇవేవి లేవు. ఆయన కేవలం జగదారంభలీలయా ఘనహేలయా పాలయత్యాత్మానం పాలయత్యాత్మనా ఆత్మానం మహంకారం ఆతతం. అసలు ఈ జగత్ సృష్టి అనేటువంటి క్రీడ తనలో తానే ఇవన్నీ అయి చేస్తున్నాడు. తన్ను తానే పరిపాలించుకుంటున్నాడు, తన్ను తానే ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అసలు ఇంకొకరు ఆయనకు అవసరం లేదు. యామినీ పంక కలితాం దిన కోక నదావలీం మేఘ భ్రమరికాం ఆత్మ సరస్యారోపయన్ స్థిత. యామినీ పంక కలితాం, రాత్రి అనేటువంటి బురదని నింపుకొని దిన కోక నదావలీం మేఘ భ్రమరిక ఆత్మ సరసి, మేఘములనేటువంటి భ్రమరాలని ఆ తామర పూలతో నిండి ఉన్నటువంటి దినకోక నదావలీం, దినములనేటువంటి నదులతో నదములు ఆ బురదని
తడుపుతూ ఉంటే, ఇలా ఉంటే అక్కడ వచ్చినటువంటి తామర పూలని వీటన్నిటిని ధరించి, పగళ్ళు అనేటువంటి తామర పూలని ధరించి, మేఘములు అనేటువంటి ఆ భ్రమరాలు ఆయన్ని తగులుతూ ఉంటే, అలా ఆయన్ని కల్పించుకుంటున్నాడు. గృహీత్వా కృపణ కృష్ణాం రజనీం జీర్ణమార్జనీం ఆలోక కనకక్షోదా నాహరత్యభితో గిరిం. ఆయన ఇంకా ఎలా అంటున్నాడంటే, గృహీత్వా కృపణ, ఈయన ఈయన ఎవరంటే కృపణ అంట, కాలుడు కృపణ, లోభి. కృష్ణాం రజనీం జీర్ణమార్జనీం, జీర్ణించిపోయినటువంటి చీపురు కట్ట తీసుకొని, దాన్ని తీసుకొని అలోక కనక క్షోదాన్ ఆహరతి అభితో గిరిం. మేరు పర్వతం పైనటువంటి సూర్యకిరణాలు అనేటువంటి బంగారాన్ని ఈ పిసినిగొట్టైనటువంటి కాలుడు ఏం చేస్తున్నాడు అంటే, వాడిపోయినటువంటి చీపురు కట్టని తీసుకొని ఆయన సంగ్రహిస్తున్నాడు. సంచారయన్ క్రియాంగుల్యా కోణకేశ్వర్క దీపికాం జగత్ సద్మని కార్పణ్యాత్ కో కిమస్తీతి వీక్షతే. మామూలుగా లోభి ఏం చేస్తాడు అంటే, దీపం ఉందనుకోండి, దీపంలో నూనె పోయకుండా చిన్న దీపం ఉంటుంది, కొన్ని నూనె పోస్తే అది వెలుగుతూ ఉంటుంది. కానీ ఇంట్లో ఏమైనా మూలలో ఏమైనా వెతుకున్నాం అనుకోండి, కొద్దిగా దీపాన్ని పెద్ద చేసేసి వెతికేస్తే మళ్ళీ దీపాన్ని చిన్నగా చేసుకుంటాడు. అలా ఈయన ఆ సూర్యకిరణాలతో జగత్తులో ఏ కోణంలో ఏమేమి ఉన్నాయో చూస్తున్నాడంట. అంత పిసిని కొట్టిన. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆయన లోభి కూడా, క్రౌర్యుడు కూడా. క్రౌర్యుడని ఇంతవరకు చూపించాం, ఎవరిని ఆపడ, ఎవరిని లెక్క చేయడం, అందరినీ మింగేస్తాడు. ఇప్పుడు చంచలుడని నిరూపించాం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఏ వస్తువుని ఎలా కల్పించాలి, ఎలా వాడుకోవాలని కాకుండా దీని కొరకు నిర్దిష్టమైన వస్తువుని కూడా ఇంకో దాని కొరకు వాడుకునేట్టుగా చంచలను నిరూపించాం. ఇప్పుడు లోభి అని చూపిస్తున్నాడు ఆయన. సంచారయన్ క్రియాంగుల్య కోణకేశ్వరార్క దీపికాం జగత్ సద్మని కార్పణ్యాత్ ఓ కిమస్తీది వీక్షతే. ఆ సూర్యకిరణాలనే ఈ లోభి ఏం చేస్తున్నాడు, లోభి అయినటువంటి కాలుడు చిన్న దీపాన్ని కొద్దిగా పైకి చేసి ఏమున్నాయో చూసేసి మళ్ళీ దీపం చిన్న చేస్తాడు కదా, అలా ఒకసారి సూర్యకిరణాలన్నీ చూసేసి లోకంలో ఏమేమి ఉన్నాయో చూసేసి మళ్ళీ సూర్యకిరణాలు తగ్గించేస్తున్నాడు. ప్రేక్షాహర్వి నిమేషేణ సూర్యాక్షణ పాకవంత్యలం లోకపాల ఫలాన్యత్తి జగజ్జీర్ణ వనాదయం. ఆయన కళ్ళే సూర్యుడంట. పగలు కన్నులు తెరవడము, రాత్రి కన్నులు మూయడం. ఇలా కన్ను తెరిచి కన్ను మూసేటువంటి సమయంలో జగత్ అనేటువంటి అరణ్యంలో ఉన్నటువంటి లోకపాలకులు అనేటువంటి ఫలములని లోకపాలకులని ఆయన భక్షించేస్తున్నాడు. జగజ్జీర్ణ కుటీకీర్ణ సర్పయత్యుగ్రకోటరే క్రమేణ గుణవల్లోకం. లోకమణి మృత్యు సముద్గకే. గుణవల్లోకమణీన్, లోకమణులన్నిటినీ కూడా జగజ్జీర్ణ కుటీకీర్ణ సర్పయతి ఉగ్రకోటరే గుణవల్లోకమణి మృత్యు సముద్గకే. వీటన్నిటినీ కూడా కాలుడు ఏం చేస్తున్నాడు అంటే, గుణై ఆపూర్యతే లోకరత్నావళి భృషం భూషార్థమివతారామంగే కృత్వా భూయో నికృంతది. జీర్ణ కుటీరంలో ఉన్నటువంటి మణులనేటువంటి గుణవంతులని ప్రయత్నంతో మృత్యువుని రత్నమాలలుగా వాళ్ళందరినీ మృత్యు అనేటువంటి దానంతో వాళ్ళందరినీ గుచ్చి రత్నమాలలాగా వాళ్ళని ధరించి మళ్ళీ తెంపి మళ్ళీ వాళ్ళని మృత్యు అనే దానంతో పోగులు పెట్టుకుంటూ ఉంటాడని. దినహంసానుసృతయా నిషేందీ వరవాణయ తారకేశరయాజస్రం చపలో వలయత్యలం. కాలుడు చపలుడంట. దినహంసానుసృతయా,
పగళ్ళు అనేటువంటి హంసలతో అనుసరించబడి నిషేంది వరమాలయ తారక అనేటువంటి కేసరములు గల రాత్రి అనేటువంటి నల్ల కలువల దండను ధరించున్నాడట. శైలార్ణ వధరాశృంగ జగదూర్ణాయు సౌనిక ప్రత్యహం పిబతే ప్రేక్ష్య తారా రక్తకణానపి శైలార్ణవధరాశృంగ జగదూర్ణాయు సౌనిక ప్రత్యహం పిబతే ప్రేక్ష్య తారా రక్తకణానపి. నక్షత్ర పర్వతాలు, సముద్రాలు, స్వర్గము, పృథివీ ఇవన్నీ 4 కొమ్మలు ఈయనకి. శైల అర్ణవ ధర శృంగ, శైలార్ణవ ధరా శృంగ జగదూర్ణాయు సౌనిక. ఈ ఈ 4 కొమ్ములు గల కొమ్ములు గల జగత్ అనేటువంటి మేషముని హింసిస్తూ కాలుడు నక్షత్రాన్ని పోలేటువంటి ఆ జగత్ యొక్క రక్తపు బొట్లను చూసి ఆయన దాన్ని తాగుతున్నాడు. తారుణ్య నళిని సోమ ఆయుర్మాతంగ కేసరి నతదస్తి నయస్యాయం తుచ్చస్య తస్కర. అసలు కాలుడు యవ్వనం అనేటువంటి పద్మానికి చంద్రుడు, ఆయు అనేటువంటి ఏనుగుకి సింహం. అసలు జగత్తులో కాలుడు మింగనటువంటి వస్తువే లేదు. కల్పకేలి విలాసేన పిష్టపాతిత జంతున అభావో భావభాసేన రమతే స్వాత్మనాత్మని. కల్పాంతంలో అన్ని ప్రాణులన్నిటిని సంహరించి తన అధిష్టానమైనటువంటి బ్రహ్మమును అవలంబించి ఉండిపోతాడు. కర్త భోక్తాథ సంహర్త స్మర్త సర్వపదంగత. కర్త ఆయనే, భోక్త ఆయనే, సంహర్త ఆయనే, స్మర్త ఆయనే, సర్వపదంగత. అన్ని పదాలు అన్ని ఆయనే. అయితే అందుకోసం ఇప్పుడు ఒక్క మాట ఏం చెప్తారు అంటే, ఏదైనా ఒక విషయంలో ఆ ఎలాగైనా అంటే ఈ సంసారం నుండి బయటపడాలి అనుకునే వాళ్ళని మొదలు చేయాల్సింది ఏంటి అంటే, గర్భం నుంచి మనం తీసుకొచ్చిన ఉపదేశం నామమ్మా దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తే నాహం కర్త నాహం భోక్త, నేను కర్తని కాదు, నేను భోక్తని కాదు, నా అహం కర్త నా అహం భోక్త అని ప్రతి నిమిషము అనుకుంటూ ఉండాలండి. ఇక్కడ రాముడు చేస్తున్న పని కూడా కాలుడే కర్త, ఆయనే భోక్త అనేటువంటి మాటల్ని ఆయన చెప్తున్నారు. సకలమపి అకలాకలితాంతరం సుభగ సుభగ దుర్భగ రూపధరం వపు ప్రకటయన్ సహసైవ వచ గోపయన్ విలసతీ కాలబలం ఋషు. అసలు కాలుడే సకలమపి అకలాకలితాంతరం సుభగ దుర్భగ రూపధరం వపు, శుభాశుభ రూపాలన్నింటినీ ధరించేవాడు కాలుడే. ప్రకటయన్ సహసైవ చ గోపయన్ ప్రకాశ అన్నింటి ఎందుకు కనిపిస్తున్నాడు, దీని ఎందుకు కనపడట్లేదు. విలసేరిహ కాలబలం ఋషు, మనుషుల కంటే కాలబలం ఎంత గొప్పది అని చెప్పేసి కాలం గూర్చినటువంటి మాటల్ని అన్ని కూడా, అంటే కాలత్యో కాలమే అన్నిటినీ హరిస్తున్నది, కాలమే అన్నిటినీ సృజిస్తున్నది. కాలం కంటే గొప్పదైనటువంటిది ఏదైనా ఉందా అని చెప్పి ప్రశ్నించి తర్వాత ఆయన వైరాగ్యాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నాడు తర్వాత తరగలు. ఇది మనం రేపు పాఠం చూద్దాం. చాలా చిన్నది, 10 శ్లోకాలు మాత్రమే. రేపు కుదిరితే 2 సరగలు చెప్పుకోవచ్చు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం